భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము. తెలుగు అనుకృతి కల ప్రపూర్ణ దర్శన తత్వవేత్త, వేద వేదాంగ పారంగత పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము, అవతరవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజం, కూచిపూడి. ఇది తెలుగులో మొదటి విశుద్ధ భగవద్గీత. ఇందులో 2వ అధ్యాయం కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకున్నాం, 13వ శ్లోకం వరకు. సామాన్యంగా అందరికీ కొత్త వస్తువులు, కొత్త వస్త్రాలు, కొత్త భవనాలు, కొత్త వాహనాలు అంటే ఇష్టం. ఎవరికైనా కొత్త ఏదైనా ఇష్టమే. కానీ శరీరం, కొత్త శరీరం అనేసరికి భయం వేస్తుంది. ఈ పాత శరీరమే కావాలి, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. పాత ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. నా ఇంట్లో నేను ఉండాలి, నా ఊర్లో నేను ఉండాలి, నా చోట నేను ఉండాలి. అది ఎంత పాత వస్తువైనా, ఎంత పాత వాహనమైనా అదే ఉంచుకుంటారు కొందరు. అంటే అది నాది కాదు, నేనే అనే భావన ఉంటుంది. ఈ శరీరంలో ఉండి ఉండి మనకు ఒక బంధం ఏర్పడుతుంది. ఈ శరీరంలోనే ఉండాలి, ఇలాగే ఉండాలి. ఆ శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నప్పుడు కూడా, ఎన్ని నొప్పులు ఉన్నప్పుడు కూడా ఈ శరీరంలోనే ఉండాలి అనిపిస్తుంది. సామాన్యంగా మళ్ళీ బాధేస్తుంది కూడా. ఇన్ని నొప్పులు, ఇన్ని రోగాలు, ఇంత అశాంతి, ఇంత మనశ్శాంతి కూడా లేకుండా ఉండడం, ఇన్ని సమస్యలు, ఇన్ని ఒత్తిళ్ళు, ఇన్ని ఆందోళనలు ఎలా ఉండడం? పారిపోవాలనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇన్ని అవమానాలు ఎవరు వినడం లేదు ఈ వయసులో. చివరికి బాధతో, నిరాశతో, అసంతృప్తితో వెళ్ళిపోతుంటాం. అంటే ఒకవైపు ఉండాలనిపిస్తుంది, సమస్యలు ఉన్నాయి కాబట్టి పోవాలనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? ఉండాలనిపిస్తుందా, పోవాలనిపిస్తుందా? ఉండాలనిపిస్తుందా, పోవాలనిపిస్తుందా? ఈ లోకంలోనే ఉండాలి, ఈ శరీరంతోనే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఈ బంధువుల్లోనే ఉండాలి, ఈ బంధువులతోనే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి, ఈ ఊర్లోనే ఉండాలి, ఈ దేశంలోనే ఉండాలి అనిపిస్తుందా లేదా? ఈ పిల్లలతోనే ఉండాలి, ఈ మనములతోనే ఉండాలి అనిపిస్తుందా? మాట్లాడండి. అసలు వినిపిస్తుందా? అనిపిస్తుందా, వినిపిస్తుందా? అనిపిస్తుందండి. నమస్తే అండి. అనిపిస్తుందండి. నమస్తే గురూజీ. ఇక్కడనే ఉండాలనిపిస్తుంది గురూజీ. ఇక్కడ అంటే ఈ భూమి మీదనేనా? ఈ కుటుంబంలోనే, వీళ్ళతోనే ఉండాలని అనిపిస్తుంది మాత్రం. అనిపిస్తుంది కదా. అది ఏమైనా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు.
నా కుటుంబం, నా ఇల్లు కదా. మరి కొత్త కొత్త అంటే ఎందుకు ఇష్టం? కొత్త వస్త్రాలు, కొత్త చెప్పులు, కొత్త బ్రష్ అంటే కూడా ఇష్టమే కదా. అన్ని కొత్తవి ఇష్టమే కదా. అయినా అనిపించినప్పుడు కూడా ఉండగలమా? ఉండజాలమా? ఉంటాం అసలు? ఎవరైనా ఉన్నారా? సరే, ఈ కృష్ణుడే ఉన్నాడా? మన కృష్ణుడు, మన అర్జునుడు, మన రాముడు, మన రావణుడు, మన ఋషులు, మహర్షులు, మునులు, యోగులు ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరు లేరండి. మరి మనం ఉంటామా? మనము ఉండము. ఎందుకున్నామమ్మా? ఉంటాం. ఎందుకున్నాం? మనం ఉంటాం. అందరం ఉంటాం. మనం అందరం ఉంటాము. ఆ, శరీరం ఉండదు. శరీరం అది ఉండదు. శరీరం అందరం ఉండదు అంతే. ఎందుకుంటాం? ఎప్పటికుంటాం? చెప్పండి. నేను ఎప్పటికుంటాను అనండి. నేను ఎప్పటికీ ఉంటాను. అది అందరూ అనండి, నేను ఎప్పటికుంటానని. నేను ఎప్పటికీ ఉంటాను. నేను ఎప్పటికీ ఉంటాను. నేను ఎందుకుంటారు ఎప్పటికీ చెప్పండి? ఉంటాను. ఈ ఎందుకుంటారు? శరీరంతో ఉంటాం, ఏ శరీరాలకి ఉంటాం. ఎందుకంటే నాకు చావు లేదు, నాకు పుట్టుక లేదు, నేను అనాది, నేను స్వయంభూ. కృష్ణారావు గారు, మీ అమ్మ నాన్న పేరేంటి? గురించి ఇప్పుడు ఈ శరీరానికి మా అమ్మ నాన్నలో ఉన్నారు. ఈ పేరు మీ అమ్మ నాన్న పేరేంటి? మిమ్మల్ని పుట్టించిన అమ్మ నాన్న పేరేంటి? సరే, ఎవరైనా చెప్పండి. మిమ్మల్ని పుట్టించిన అమ్మ నాన్న పేరు చెప్పండి ఎవరైనా. మమ్మల్ని పుట్టిన అమ్మా నాన్న లేరండి, అసలు పుట్టుకే లేదు నాకు. అది ఎవరికైనా అమ్మ నాన్న ఉన్నారా ఇందులో ఉన్న వారికి? అమ్మ లేదు, నాన్న ఉన్నారు సార్. గురూజీ అమ్మ చనిపోయింది, నాన్న ఉన్నారు. ఏ అమ్మా అమ్మ? నాన్న లేకుండా ఎలా మనం పుట్టాం కదా, అమ్మా నాన్న ఉంటారు కదా. మీరు పుట్టారా? మీరు ఎప్పుడైనా అమ్మా పుట్టారా? నాన్న మీరెవరు? 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 నేను ఆత్మను, ఆత్మ, జీవాత్మ. మరి మీకు పుట్టుక ఎక్కడ ఉంది? పరమాత్మ నా తండ్రి. శారీరకంగా గురూజీ గారు. నేను అడిగింది మీ గురించి. ఆహా, ఓకే. అమ్మ నాన్న లేరు, ఉండరు, ఎవరికి ఉండరు. గుర్తుంచుకోండి. ఏ ఆత్మకు అమ్మ నాన్న లేరు, ఉండరు, పుట్టుక లేదు కదా. ఆత్మ పుట్టదు, చావదు. ఆత్మ పెరగదు, నశించదు. చీమలున్న ఆత్మ, దోమలున్న ఆత్మ, ఏనుగులున్న ఆత్మ, ఎలుకలున్న ఆత్మ అంతే ఉంటుంది. ఏనుగులుంటే పెద్ద ఆత్మని, చీమలుంటే చిన్న ఆత్మని అదేం ఉండదు. ఏనుగులో ఉన్న ఆత్మ అంతే, చీమలో ఉన్న ఆత్మ అంతే. ఇంకా అంతకంటే ఇంకా సూక్ష్మ క్రిములు ఉన్నటువంటి ఆత్మ అంతే. మీరు అంతే, నేను అంతే. పుట్టుకంటే మన శరీరాలను అనుకుంటున్నాం. చూడండి, మనం ఏమనుకుంటున్నాం? మీరు అనేసరికి మీ శరీరం అనుకుంటున్నారు. అమ్మ నాన్న ఉన్నారంటే ఈ శరీరం కదా. ఈ జన్మకు ఉన్నారు, ఈ శరీరానికి ఉన్నారు అమ్మ నాన్నలు. కానీ ఆత్మకు అమ్మ నాన్నలు లేరు, ఉండరు. ఉండరు ఇది గురూజీ. బాగా అర్థం కావాలి. ఊరికే వినడం కాదు, బాగా మననం చింతన చేసుకోండి. అందరికీ ఏదైనా కొత్త అంటే ఇష్టమే కాబట్టి మనకు కూడా కొత్త అంటే ఇష్టం ఉండాలి. కొత్త జన్మ వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఈ జన్మలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కొత్త జన్మ వస్తే కోరుకుంటున్నాం కదా, కొత్త జన్మ రావాలి, మంచి జన్మ రావాలి, బాగా ఇంకా తర్వాత జన్మ బాగా నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవాలి, వేదాధ్యయనం చేయాలి, గురుకులం వెళ్ళాలి, లేదా మంచి కుటుంబంలో పుట్టాలి అనుకుంటున్నాం కదా. అవును గురూజీ. వచ్చే జన్మ బాగుండాలని అనుకుంటున్నారు కదా. అవును గురూజీ. వచ్చే జన్మ బాగుండాలని అనుకుంటే మరి కొత్త శరీరమే కదా అది, కొత్త శరీరమే. అటువంటిప్పుడు మరి ఇష్టమే కదా. ఎవరెవరు మళ్ళీ పుట్టాలనుకుంటున్నారు? తప్పు కాదు పుట్టాలనుకోవడం, కానీ అందరం అదే కోరుకుంటున్నాం.
వచ్చే జన్మ మంచి జన్మ ఉండాలి, మంచి శరీరం ఉండాలి, బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి కుటుంబం ఉండాలి, మంచి అమ్మ నాన్నలు విద్వాంసులు ఉండాలి, అర్థం చేసుకోవాలి బంధువులు అందరూ కూడా, ఏ సమస్యలు ఉండకూడదు, ఏ అశాంతి ఉండకూడదు అనుకుంటున్నాం కదా. చాలా మంది మనం కూడా వచ్చే జన్మ కాకుండా రేపు బాగుండాలని అనుకుంటున్నారా లేదా? రేపు కష్టాలు రావాలి, దుఃఖాలు రావాలి అనుకుంటున్నారా ఎవరైనా? అనుకోవట్లేదు కదా. అనుకుంటున్నారా? లేదండి. రేపు బాగుంటుందని ఆశతో జీవిస్తున్నాము. అవును గురూజీ. రేపు అవును. బాగుంటుంది, ఇంకా సుఖం ఉంటుంది, ఈ కష్టాలు ఎప్పటికి ఉంటాయి? ఉండవు కదా. ఈ సమస్యలు అవును. ఉండవు, ఈ అశాంతి ఉండదు, ఈ భయం ఉండదు, ఎప్పటికి ఉండదు. రేపు కూడా ఇంతకంటే అశాంతి ఉంటుంది, ఇంకా భయం ఉంటుంది, ఇంకా కష్టాలు వస్తాయి అనుకుంటే ఇంకా అశాంతి ఉంటుంది, ఇంకా భయంకరంగా ఉంటుంది రేపు అనుకుంటే. రేపు సూర్యోదయం కావాలని కోరుకుంటామా? రేపు సూర్యోదయం అయితే కష్టాలే కష్టాలు, సమస్యలే సమస్యలు కోరుకుంటామా? సూర్యుడు ఉదయించకుండా ఉంటే మేలు. రేపు సూర్యోదయం అయితే అన్ని కష్టాలే. టైం పెట్టారు, రేపు సూర్యోదయం అయితే అన్ని కష్టాలు ఉంటాయి, అన్ని సమస్యలే. అప్పుడు ఏం కోరుకుంటాం? సూర్యోదయం కాకూడదు అనుకుంటాం కదా. వద్దు, సూర్యోదయం వద్దు. ఆశతో జీవిస్తున్నాం, ఆశ లేకుండా ఎవరం లేవు. ఆశ లేకపోతే మనం జీవించడం వ్యర్థమే. ఏ ఆశ ఉండాలి? రేపు బాగుండాలి అనే ఆశ ఉండాలి. రేపు కష్టాలు రావాలనే ఆశ ఎవరికి లేదు, ఎవరికి ఉండదు కూడా. అందరూ సుఖాన్ని కోరుకుంటారు, సురక్షితంగా ఉండాలి, భద్రంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి జీవి, ప్రతి ప్రాణి కూడా, అన్ని అందరం కోరుకుంటున్నాం. కానీ ఆ భద్రత, ఆ శాంతి, ఆ సుఖము ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అందులో కష్టాలు, సమస్యలు ఉండాలా? ఎటువంటి సుఖం ఉండాలి చెప్పండి. మీకు ఎటువంటి సుఖం కావాలి? కష్టాలు, సమస్యలు, రోగాలు, బాధలు ఉండాలా ఆ సుఖంలో? ఏ కష్టాలు లేని, ఏ దుఃఖాలు లేని, ఏ సమస్యలు లేని, ఎటువంటి ఇబ్బందులు లేని అటువంటి సుఖం కావాలి కదా. అవునండి. ఆ సుఖం ఎన్ని రోజులు కావాలి? ఎప్పటికీ అటువంటి సుఖం ఎన్ని రోజులు కావాలి మీకు? ఎంతసేపు ఉండాలి ఆ సుఖము? ఎప్పటికీ ఉండాలనుకుంటాం. ఎప్పటికీ, నిరంతరం, మధ్యలో గ్యాప్లు ఉండకూడదు. నిరంతరం ఉండాలి సుఖము, నిజమైన సుఖం ఉండాలి. అందులో కష్టాలు అసలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు కదా. కోరుకుంటున్నాం, కానీ అటువంటి పురుషార్థం చేయడానికి, ప్రయత్నం చేయడానికి మనం ఏమాత్రం సిద్ధంగా లేం. అంటే నియమాలు, ఉదాహరణకు రోగాలు ఉండకూడదు అనుకుంటున్నాం. రోగాలు కోరుకునే వారు ఎవరైనా ఉన్నారా? నాకు బీపీ రాని, నాకు షుగర్ రాని, నాకు గుండెపోటు రాని అని చెప్పేసి అనుకునే వారు ఉన్నారు ఎవరైనా? కోరుకుంటున్నారా? ఉండవు స్వామి. ఎవరు కోరుకోరు, ఎవరు అసలు కోరుకోరు. రోగాలు వద్దనుకుంటున్నాం కదా. నిజం చెప్పండి, రోగాలు వద్దనుకుంటున్నారా, రావాలనుకుంటున్నారా? వద్దనుకుంటాను గురు. ఎవరికైనా ఇష్టం ఉంటే చెప్పండి, రోగాలు రావాలని ఉందా ఎవరికైనా? నాకు రోగం రావాలని ఉందా ఎవరికైనా? కోరుకుంటున్నారా? రోగం రాకుండా ఉపాయాలు ఉన్నాయి, పాటిస్తారా? ఏ రోగం రాకుండా ఉండొచ్చు, పాటిస్తారా ఉపాయాలు? చెప్పండి. ఇప్పుడు రోగాలు రావద్దు అనుకుంటున్నాం కదా, రోగాలు రాకుండా ఉపాయాలు ఉన్నాయి, పాటిస్తారా? పాటిస్తాను గురూజీ. నిజంగా పాటిస్తారా? నిజం చెప్పండి. రోగాలు రాకుండా, ప్రయత్నిస్తాను గురూజీ నేనైతే. సమస్య లేకుండా కూడా ఉండొచ్చు, హాయిగా, సంతోషంగా, ధైర్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండొచ్చు. అటువంటి ఉపాయాలు ఉన్నాయి, అలా జీవించవచ్చు. పాటించేవారు ఉన్నారా? నియమాలు పాటించేవారు. ఒక ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము. ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రయాణం చేయాలా వద్దా?
ప్రయాణం చేయాలా వద్దా? ప్రయాణం చేయాలి కదా ఊరికి వెళ్ళాలనుకుంటే. ప్రయాణం చేయకుండా ఊరు రావాలంటే వస్తుందా? మనం ప్రయత్నం చేయకుండా, పురుషార్థం చేయకుండా ఆ పని కావాలంటే అవుతుందా? ఏ అభ్యాసం చేయకుండా, ఎటువంటి సాధన చేయకుండా అది కావాలంటే వస్తుందా? రాదు కదా. మనం పురుషార్థం చేయడానికి సిద్ధంగా ఉంటే, నియమాలు పాటించడానికి సిద్ధంగా ఉంటే సమస్యలు ఉండవు, రోగాలు ఉండవు, అసలు ఈ బంధనాలే ఉండవు, ఈ ఏడిపే ఉండదు, ఈ దుఃఖాలే ఉండవు. చెప్పండి, ఎవరికైనా బంధనాలు, దుఃఖాలు, కష్టాలు కావాలని ఉందా? ఉండదు కదా. ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఉపాయాలు తెలియకపోవడం వేరు. ఉపాయం తెలిసిన తర్వాత, మార్గం దొరికిన తర్వాత, అక్కడ వాహనం కూడా సిద్ధంగా ఉంది. వాహనం సిద్ధంగా ఉంది, రమ్మంటే ఎవరు రావట్లేదు. ఇప్పుడు వస్తున్నారా? వాహనం సిద్ధంగా ఉంది, వస్తారా? ఇందాక చెప్పారు లోకేష్ గారు, ఆచార్య లోకేష్ గారు, కేరళ సోమయాగం వెళ్ళడానికి 2-3 టికెట్లు సిద్ధంగా ఉన్నాయట. ఉన్నారు ఎవరైనా సిద్ధంగా? ఉన్నారా ఎవరైనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరు సిద్ధంగా లేరు అంటే మనకు ప్రయాణం చేయడానికి ఇష్టం లేదు. అలాగే మోక్షం ఇష్టం ఉందా ఎవరికైనా? ఏ కష్టాలు లేని, ఏ బాధలు లేని, ఏ బాధ్యతలు లేని, ఏ పని లేకుండా, ఏ పని ఉండదు, ఏమి చేయాల్సిన అవసరం ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, ఆ స్థితి అది కావాలా మీకు? ఇంకా కష్టాలు ఉండాలనుకుంటున్నారా? మోక్షం కావాలని ఉందా లేదా? అందరికి ఉంటుంది. చెప్పండి, ఎవరైనా మోక్షం వద్దనేవారు? నాకు మోక్షం వద్దు అనేవారు ఉన్నారా ఎవరైనా? మోక్షం కావాలా, కష్టాలు కావాలా? అందరికీ కావాలి, కానీ ప్రయత్నం చేయమంతే. నియమాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నామా? ఏమీ చేయకుండా వస్తే, రిజర్వేషన్ చేయించుకోకుండా, ఏమీ చేయించుకోకుండా బండిలో తీసుకెళ్ళి కూర్చోబెడితే ఎక్కుతారు. ఆయన రావడానికి సిద్ధంగా లేరమ్మా. ఇప్పుడు ఒకటి 2 టికెట్లు ఖాళీ ఉన్నాయట. నిర్మలమ్మ గారు వస్తున్నారా మీరు? నేను రావట్లేదు, సోమయాగం కేరళ. రావట్లేదు. ఇంతకుముందేమో రిజర్వేషన్ అవుతుందో లేదో అప్పుడు అదొక బాధ. అప్పుడు భయం ఉండేది మొన్నటి వరకు. ఏమో రిజర్వేషన్ దొరుకుతుందో లేదో, టికెట్ అవుతుందో లేదో, ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఏమని చెప్పేసి. ఇప్పుడు కన్ఫర్మ్ టికెట్, రిజర్వేషన్ అయిపోయింది, అంతా రెడీ, ట్రైన్ ఎక్కడమే రేపు. అయినా మాకు ఇక్కడే బాగుంది అక్కడికంటే. అది అలాగే మోక్షం కూడా అటువంటిదే. మోక్షం కూడా అటువంటిదే. అంతా సిద్ధంగా ఉంది, భగవంతుడు సిద్ధంగా ఉంచినాడు, మనం ప్రయత్నం చేయడం లేదు. ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ ఆత్మ ఎటువంటిది అని తెలియాలి. ఆత్మకు పుట్టుక లేదు, దానికి చావు లేదు, అది పెరగదు, తరగదు, విరగదు, అరగదు. ఆత్మ అంతే, ఎప్పుడు అంతే. ఆత్మ ఎప్పుడు పుట్టింది? ఈ సమాధానం చెప్పండి. ఆత్మ ఎప్పుడు పుట్టింది? ఈ ప్రపంచం పుట్టినప్పుడు? అప్పుడు పుట్టిందా? అనాథులు కదా వీటికి, అంతకన్నా ముందు? ఆదేశాలు లేవుగా గురుజీ. ఇది అనాది. ఇప్పుడు పరమాత్మ పుట్టినప్పుడు ఆత్మ పుట్టిందా? అది అనాది, ఇది అనాది అని చెప్తున్నారుగా. ఆత్మ యొక్క మొట్టమొదటి జన్మ ఏమిటి? మొదలుంటే చివరుంటదిగా గురుజీ. ఆత్మ యొక్క మొదటి జన్మ ఏంటి? మొదటి కర్మ ఏమిటి? ఆత్మ ఫస్ట్ ఏం పని చేసింది? ఏం పని చేసింది మీరే చెప్పాలి. సమాధానం ఏంటి? ఆత్మ మొదటి పని ఏంటి? ఆత్మ పుట్టిన తర్వాత ఏడుస్తుంది. ఆత్మ పుడుతుందా అసలు? అంటే జన్మ తీసుకుంటది. మనం అనుకుంటున్నాం కానీ ఏ జన్మ మొదలంటే చెప్పడం కష్టం. రాత్రి బావులాగే రాత్రి ముందా పగలు ముందా అంటే ఏది ముందు చెప్పడం కష్టం. చక్రం, అది చక్రంలో ఏ బిందువు చివరిది, ఏ బిందువు ఆరంభం అంటే చెప్పడం కష్టం.
ఆత్మ గురించి చాలా స్పష్టంగా తెలియాలి అంటే భగవద్గీతలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు వాసన తీరని కానీ వేద వినాశనం నిత్యం అని తెలుసుకున్నవాడు ఎవడైతే తెలుసుకుంటాడో వేద తెలుసుకున్నవాడు దీన్ని ఏనం అంటే దీన్ని అంటే ఆత్మను అవినాశనం అని, ఇది నిత్యమని, ఇది అజమని, అవ్యయమని ఎవరు తెలుసుకుంటారో ఇటువంటి శబ్దాలు చాలా ఉన్నాయి. జాయితే మ్రియతే అందులో కూడా అజో నిత్యం శాశ్వతం, అయం పురాణ, ఇది పురాణం, ఇది చావదు, ఇది పుట్టదు. ఎవరైతే చస్తుంది అనుకుంటారో చంపబడుతుంది అనుకుంటారో వాళ్ళు తెలియని వారు, మూర్ఖులని అర్థం. ఆ క్రమంలో ఈ శ్లోకం 14వ శ్లోకం చూడండి. విశుద్ధ భగవద్గీత 2వ అధ్యాయం 2వ అధ్యాయం సాంఖ్య యోగము. ఇదంతా తెలిసినటువంటి శ్లోకమే. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచ ఏనం క్లేదయంత్యాపః నచైనం క్లేదయంత్యాపో. విసర్గ సంధి విచ్ఛేదం చేస్తే నచ ఏనం క్లేదయంతి ఆపః నా శోషయతి మారుతః. చెప్పండి, అర్థం చెప్పండి. ఈ భగవద్గీత ఉన్నవారు, గోపదేవ శాస్త్రి గారి భగవద్గీత ఉన్నవారు చెప్పండి తెలుగు అర్థం. శస్త్రములు ఏవనం, ఈ ఆత్మను, ప్రింట్ మిస్టేక్ అది, ఏనం చేసుకోండి. అదే వావ్ పడిపోయింది. నా చిందంతి ఛేదింపవు, ఖండింపవు. పాపకః అగ్ని, అది కూడా తప్పు, ప్రింటింగ్ మిస్టేక్. పావకః శ్లోకం ఏముంది, నా దహతి పావకః. పావకః సరి చేసుకోండి. పావకః చేస్తున్నాం గురించి. పావకః అగ్ని, ఏనం ఇతనిని, నా దహతి దహింపదు. ఆపహ నీరు, ఏనం ఇతనిని, నా క్లేదయంతి తడుపజాలవు. మారుతశ్చ వాయువు కూడా, ఏనం ఇతనిని, నా శోషయతి శుష్కింప చేయలేదు. ఆత్మకి ఏ విధమైన హానియు కలిగింపజాలవని భావము. కత్తులు కటారులు మున్నగు శస్త్రములు జీవాత్మను ఖండింపజాలవు. అగ్ని దహింపలేదు, నీరు నానబెట్టలేదు, గాలి శుష్కింపజేయ నేరదు. అంటే ఎండింపజేయదు. శుష్కింప అంటే గాలి ద్వారా ఎండిపోవడం ఉండదు. అవును, చెప్పండి. జీవాత్మ కారణముల కలయికచే ఏర్పడినది కాదని ఇంతకు పూర్వమే చెప్పి ఉంటిమి. కావున అట్టి సూక్ష్మతత్వమును కత్తులు కటారులు ఇట్లు ఖండింపగలవు. ఖండించుట, భేదించుట అన విభజించుటని అర్థము. అనేకములైన చిన్న చిన్న వస్తువులు కలిసి ఒక పెద్ద వస్తువుగా ఏర్పడును. అట్టి వస్తువు కత్తులచే విభజింపబడనగును. అయ్యా చెప్పండి. అవయవ మేళనము లేని ఒకే సూక్ష్మతత్వమును మరి ఒక తత్వం ఏదియు విడదీయజాలదు. కావుననే కృష్ణుడు అర్జునునకు పృథివీ, జలము, అగ్ని, వాయువు అను ఈ తత్వములు ఏవియు జీవాత్మలో ఎట్టి వికారమును కలిగింపజాలవని స్పష్టముగా చెప్పి ఉన్నాడు. దీనిని బట్టి గరుడ పురాణాదులందు వర్ణింపబడిన గోటకపు కథల వలన జీవాత్మను యముడు కింకరులచే యమలోకమునకు తెప్పించి అట జీవునకు శస్త్రాదులతో బాధలు కలిగించినట తత్వశాస్త్ర విరుద్ధమనియు, అందువలన అట్టి కథలు పుక్కిట పురాణములనియు ఎంచి నమ్మరాదు. జీవుడు ఒక శరీరముని విడిచి మరొక శరీరమును పొందును. ఇట్లు ఒక దేహమును విడిచి మరొక దేహమును పొందును. ఇట్లు ఒక దేహమును విడిచి మరొక దేహము పొందు లోపల కొంతకాలము యమలోకమున ఉండునంటయు అట బాధను అనుభవించినంటయు, ఇట్లే స్వర్గమున కొంతకాలం ఉండి రంభా సంభోగాది సుఖమును అనుభవించినంటయు
అసత్యములే. పురాణములందు సుఖము అనుభవించునంటయు అసత్యములే. పురాణములందు కల్పింపబడిన స్వర్గ నరకాది లోకములు అటు అనుభవించు సుఖ దుఃఖములన్నీయు బోటకములే అని ఎంచవలయను. మనుషులు చెడి చేయక మంచిని ఆశించుటకై కల్పించిన భయ లోభములే కాని మరి ఉండు సత్యం ఈ కథలలో కనిపింపదు. ఓం నమస్తే గురు. ఇది కథలు ఏమన్నా చివరికి ఈ కథల్లో ఇవన్నీ కథలు. గరుడ పురాణం చెప్పినట్టు యముడు ఉంటాడు, యమకింకరులు ఉంటారు. వారు చేసినటువంటి పాపాలను బట్టి అక్కడ శస్త్రాలతో కోస్తారు, వేడివేడి నూనెలో వేసి కాలుస్తారు, రకరకాలు చెప్తుంటారు కదా, రంపాలతో కోస్తారు, ఇంకేదో చేస్తారని చెప్పేసి. ఇవన్నీ కూడా కథలు, నిజం కాదు. ఎందుకంటే ఆత్మ పుట్టుక లేనప్పుడు ఎలా చస్తుంది, ఎలా చంపబడుతుంది? అక్కడ శరీరం ఉండదు కదా. శరీరం లేనప్పుడు ఎలా ఖండిస్తారు? ఆత్మ నయనం చిందంతి శస్త్రాన్ని. ఏ శస్త్రం? శస్త్రాన్ని అంటే శస్త్రంలో అస్త్రశస్త్రాలు, కత్తులు, కటారులు అవి ఏమి చేయజాలవు, ముక్కలు ముక్కలు చేయజాలవు, ఖండించజాలవు. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు, కొన్ని అంగాలు కలిసి, కొన్ని కణాలు, అణువులు కలిసి ఒక పెద్ద వస్తువు తయారవుతుంది. అది ఏ వస్తువు కావచ్చు, ఏదైనా. కానీ ఆత్మ తయారు కావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఒక వస్తువు తయారు కావడానికి ఎన్ని కారణాలు ఉంటాయి? ఇది అర్థం కావాలి. కారణాలు ఏదైనా ఒక వస్తువు తయారవడానికి, అది కుండ కావచ్చు, వస్త్రం కావచ్చు, లేదా ఒక రొట్టె కావచ్చు, అది ఏదైనా పదార్థం కావచ్చు, లేదా ఇల్లే కావచ్చు. మూడు కారణాలు ఉంటాయి. ఒకటి ఏముండాలి? ముడి సరుకు ఉండాలి, ముడి పదార్థం. దాని పేరేంటి? ఉపాదాన కారణము కదా. ఆత్మ తయారవడానికి ఉపాదాన కారణం ఏమిటి? లేదు. ఏ పదార్థంతో ఆత్మ తయారవుతుంది? కారణం ఉందా? ఉపాదాన కారణము లేదు గురుజీ. తర్వాత ఆత్మ తయారు చేసిన కర్త ఎవరు? నిమిత్త కారణం. ఆత్మ తయారు చేసిన వాడు ఎవడు? లేడు. అది స్వయం ఏమంటారంటే పరమాత్మ అంటారు. పరమాత్మ అంటారు. అవును. మరి పరమాత్మను ఎవరు తయారు చేశారు? సరే, ఆత్మ కోసం మర్చిపోండి. పరమాత్మను ఎవరు తయారు చేస్తారు? పరమాత్మకు ఉపాదాన కారణం ఏమిటి? ముడి సరుకు. ఏ పదార్థంతో పరమాత్మ తయారవుతాడు? ఆ పరమాత్మను ఎవరు తయారు చేస్తారు? తల్లిదండ్రులు ఉన్నారా అంటే రాముడు కృష్ణుడు ఈ రకం కాదు. నేను పరమాత్మ పరబ్రహ్మ అంటున్నాను. అంటే సృష్టికర్త. కారణాలు ఉన్నాయా? ఉపాదాన కారణం లేదు. నిమిత్త కారణము అంటే కర్త లేడు. తయారు చేయడానికి పరికరాలు, సాధనాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు లేవు కాబట్టి ఆత్మను ఎవరేం చేయజాలరు. ఆత్మ తయారవడానికి ఈ మూడు కారణాలు లేవు. మనం చెప్పుకున్నాం కదా, మన చేతులు ఉన్నాయి. మన చేతులు ఏం కారణం? అవి చెప్పుకున్నాం కదా. ఈ శరీరం ఏమిటి? ఇది కర్తనా, సాధనమా? శరీరం అంటే అన్ని వచ్చేస్తాయి. కాళ్ళు, చేతులు, వేళ్ళు అన్ని వస్తాయి. దీని పేరేమిటి? శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కదా. ధర్మ సాధనం ఇది. శరీరం సాధనం అంటే ఈ కాళ్ళు, చేతులు కూడా సాధనం. ఏమన్నా కొందరు ఏమనుకున్నట్టు కాళ్ళు, చేతులు లేకుండా ఎలా చేస్తారని చెప్పేసి అనుకున్నారు. నేను అందులో ఆ రోజు ప్రశ్న వేయడం జరిగింది, సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. కాళ్ళు, చేతులు లేకపోతే ఏం చేయరు. కాళ్ళు, చేతులు కూడా సాధనాలే, అంటే సాధారణ కారణం అందులో వస్తాయన్నమాట. ఒక పదార్థం తయారవ్వాలంటే కొన్ని పరికరాలు కావాలి, కొన్ని పనిముట్లు ఉండాలి. అందులో ఈ శరీరం కూడా, ఈ చేతులు కూడా, ఈ కాళ్ళు కూడా, ఈ ఇంద్రియాలు కూడా, ఇవన్నీ కూడా. అంతేకాదు అక్కడ ఉండే స్థలం కూడా, తయారు చేయడానికి స్థలం కావాలి కదా, అది కూడా సాధారణ కారణమే. సమయం కూడా పడుతుంది తయారు చేయడానికి, అది కూడా సాధారణ కారణమే. ఇలా శక్తి, సామర్థ్యం, బలము, బుద్ధి, చేసే ఆ నైపుణ్యం అన్ని కూడా సాధారణ కారణాల కింద వస్తాయి. చేసేవాడు కర్త చేతనమై ఉంటాడు. తప్పకుండా గుర్తుంచుకోండి. కర్త అంటే చేతనం. ఆ చేతనం ఎవరు? ఆత్మ అయిన ఉండాలి, లేదా పరమాత్మ. చేతనము లేకుండా ఏ పదార్థం తయారు కాదు. సూర్యుడు గాని, చంద్రుడు గాని, ఏ గ్రహం, నక్షత్రం గాని, విశ్వం గాని, చివరికి ఈ శరీరాలు గాని. ఇప్పుడు మన శరీరాలు తయారవడానికి అసలు కారణం ఎవరు? మనం పుట్టడానికి కారణం కర్త ఎవరు? ఈ శరీరం పుట్టడానికి కర్త. కొంచెం ఆలోచించండి. మనకి శరీరం వచ్చింది కదా, కర్త ఎవరు? శరీరం ఇచ్చేది పరమాత్మే కదా.
మరి తల్లిదండ్రులు ఏమి ఇచ్చినట్టు? వాళ్ళు నిమిత్త కారణాలు అనుకుంటా తల్లిదండ్రులు. అనుకుంటా ఉండద్దమ్మా. నిమిత్త కారణం అంటే నిమిత్త కర్త కారణం. మళ్ళీ. వాళ్ళు అమ్మా నిమిత్త నిమిత్తమే. కారణం అన్నా కర్త అన్నా ఒకటే. నిమిత్త కర్తలా? మనం చేసే కర్మలు బట్టి పరమాత్మ ఆయా శరీరాల్లో మనకు శరీరం ఇచ్చింది ఎవరు? తయారు చేసింది ఎవరు? శరీరం తయారు చేసింది ఎవరు? పరమాత్మ తయారు చేస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రులు కుమ్మరి తయారు చేస్తే కుండ తయారు చేసేవాడు కుమ్మరి. కుండ తయారు చేసేవాడు కుమ్మరి. కుండని తయారు చేసేవాడు కుమ్మరి. మరి పరమాత్మ కదా కుమ్మరి. ఇప్పుడు కుండ వస్త్రం తయారు చేసేవాడు నేతగాడు. నేత నేసేవాడు వస్త్రాలు నేస్తారు కదా. అవును, ఆ రకంగా మన శరీరాన్ని తయారు చేసి ఇచ్చింది ఎవరు మనకు? పరమాత్మే. మరి అమ్మానాలు ఏంటి? అమ్మానాన్నలు వాళ్ళు కేవలము నిమిత్తాలు అంతే. నిమిత్తాలు కాదమ్మా. మన నిమిత్తం అంటే మళ్ళీ అక్కడ వెళ్ళిపోతుంది. నిమిత్త కారణం అవుతుంది మళ్ళీ. సాధారణ కారణమా? అంటే మన వ్యవహారంలో నిమిత్తం అనొచ్చు. వ్యవహారంలో నిమిత్త మాత్రులు కానీ ఏ కారణం? ఈ మూడే కారణాలు ఉంటాయి. నిమిత్త కారణం అంటే కర్త, ఉపాదాన కారణం ముడి సరుకు, ముడి పదార్థాలు అంటే రా మెటీరియల్. తర్వాత సాధారణ కారణం అంటే పనిముట్లు, పరికరాలు ఇవన్నీ వస్తాయి చేయడానికి ఉపయోగపడే అన్ని. అందులో మన శరీరం తయారవడానికి అమ్మ నాన్నలు ఎవరు ఏ కారణంలో వస్తారు? నిమిత్త కారణమా అంటే కర్తనా? అమ్మ నాన్న కర్తలా? సాధారణ కారణం అనుకోవచ్చా గురుగారు? నిమిత్త కారణం. ఇందాక వ్యవహార నిమిత్తం అన్నారు మీరు, మామూలుగా సాధారణం అనుకోవచ్చా? అమ్మ నాన్నలు ఏం చేస్తారమ్మా? వీర్యాన్ని ఇస్తారు, రజస్సుని ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సాధనాలు అనుకోవాలిగా. మరి ఈ శరీరం రావడానికి వాళ్ళు కూడా సాధారణ కారణాలు. అక్కడ ఈ శరీరం రావడానికి, ఈ శరీరం తయారవడానికి మూల పదార్థం ఏంటి? దేహం మూల పదార్థం ఏంటి? వీర్యం ఒకటేనా? తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు కదా. ఇద్దరు. దీనికి ముడిసరికి ఏమిటి? శరీరాలకు ముడిసరుకు ప్రకృతి. మర్చిపోయారు. పాంచభౌతికం అంటాం కదా, శరీరాన్ని ఏమంటాం? పాంచభౌతికం అంటే పంచభూతాలు ముడిసరుకు. అవును. ఇందులో మట్టి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, ఆకాశం ఉంది, వాయువు ఉంది, అన్ని ఉన్నాయి. ఆ వీర్యం కూడా అందులో ఒక భాగమే. మీరు వీర్యం తీసుకున్నా, రజస్సు తీసుకున్నా, అమనాలు అవి తీసుకున్నా, మూల పదార్థాలు ఏమిటి? పంచమహాభూతాలకు సంబంధించినటువంటి అవి ఉపాదాన కారణం అంటే ముడి సరుకు ఈ శరీరానికి. అమానాలు ఎవరు? సాధారణ కారణాలు, సాధనాలు. అంతే, సాధనాలే. వారి వీర్యం కావచ్చు, రజస్సు కావచ్చు, లేదా వారి శరీరాలు కావచ్చు, వారి ప్రయత్నం కావచ్చు అని కూడా. ఈ శరీరాన్ని మనకు తయారు చేసి ఇచ్చింది ఎవరు? కర్త పరమాత్మే. ఇది ఒప్పుకుంటున్నారు ఎవరైనా? కానీ ఏమంటారు? నేను కన్నా అంటారు కదా. అమ్మాయిలు ఏమంటారు? నేను కన్నా బిడ్డలు మీరు, నేను కన్నా అని అంటారు. అంటే వారు కర్తలుగా భావిస్తున్నారు. నా బిడ్డ, నా సంతానం అనుకున్నట్టు నా పిల్లల్ని వాళ్ళు అనుకుంటున్నారు. మేము కర్తలం అనుకుంటున్నారు కదా. అంతే కదా. ఇది అసలు నిజానికి ఈ శరీరాన్ని ఇచ్చింది మనకు భగవంతుడే. అక్కడ కూడా మళ్ళీ ఈ సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలు, నక్షత్రాలు, ఈ భూమి, పంచమహాభూతాలు కర్త ఎవరు? పరమాత్మ, సృష్టికర్త. అలాగే ఆత్మకు కర్త ఎవరు? ఆత్మకి తను స్వతంత్ర కర్త కదా. ఆత్మకర్త లేడు. అదే కదా చెప్పింది ఇక్కడ. ఇప్పుడు గోపదేవులు అంటున్నారు కారణం ఉండదు అంటారు. చూడండి, కారణం ఉండదు. జీవాత్మ కారణంలో కలయికచే ఏర్పడినది కాదని ఇంతకు పూర్వమే చెప్పి ఉంటుంది. అంటే కొన్ని కణాలు కలిస్తే ఒక పెద్ద అణువు అయినట్టు అదేమి ఉండదు. ఆత్మ చిన్న చిన్న కణాలు కలిపి, కొన్ని ముక్కలు కలిపి ఒక వస్తువును తయారు చేయడం ఉండదు. చిన్న అన్ని దారాలు కలిపి ఒక వస్తువును తయారు చేసినట్టుగా, మట్టి కొంత మట్టి కలిపి ఒక కుండ తయారు చేసినట్టుగా అదేమి ఉండదు కదా. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? ఆత్మ కారణాలు లేవు కాబట్టి ఆత్మ పుట్టదు. ఇదొక ప్రమాణం. ఇది కారణం లేనిది, కారణం లేకపోతే అది ఏంటి? అది నిత్యము, అది స్వయంభూ అవుతుంది. పుట్టుక ఉండదు దానికి. పరమాత్మకు కూడా పుట్టుక లేదు, స్వయంభూ. ఆత్మ స్వయంభూ, మూల ప్రకృతి కూడా స్వయంభూ. మూల కారణానికి కారణం ఉండదు. వైశేషికంలో వస్తుంది. కారణానికి కారణం ఉండదు. కారణానికి కారణం ఉంటే మరి దానికి మూల కారణం ఒకటి ఉండాలి. కారణానికి కారణం ఉండదు, మూల కారణానికి అసలు కారణం ఉండడానికి వీల్లేదు. అదే అన్నిటికీ కారణం కాబట్టి పరమాత్మ మూల కారణం, అన్నిటికీ కారణము.
ఆర్య సమాజం యొక్క మొదటి సూత్రం ఏంటి? దశ నియమాలలో మొదటి నియమం చెప్పండి. సమస్త సత్య విద్యలను చెప్పండి. వేదం సమస్త సత్య విద్యల గ్రంథము చదువుట చదివించుట మొదటి 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 నియమం. సమస్త సత్య విద్యలకు మూలము ఆది మూలము పరమేశ్వరుడు. పదార్థములకు ఆది మూలము ఆది మూలము. అన్ని పదార్థములకు పరమేశ్వర ఆది మూలం. బాగా గుర్తుంచుకోండి. ఆది మూలం అన్నారు, కేవలం మూలం కాదు, పరమేశ్వరుడే మూలము. ఇది బాగా గుర్తుంచుకోండి. అలా అనుకుని ఏమనుకుంటాం అంటే మనము ఆత్మకు కూడా మూలం అనుకుంటాం. కాదు, ఆత్మ కూడా మూలం. ఆత్మకు పరమాత్మ మూల కారణం కాదు. ఆత్మ కారణాలు లేవు, మూల ప్రకృతి కూడా కారణాలు లేవు. 3 అనాది పదార్థాలు, తత్వాలు, మూల ప్రకృతి, ఆత్మలు, పరమాత్మ. ఈ విషయం అర్థం కావాలి. కాబట్టి గరుడ పురాణం చెప్పినట్టుగా యమలోకంలో యమకింకర్లు వస్తారు, యముడు శిక్ష వేస్తాడు, కత్తులతో కోస్తారు, రంపలతో కోస్తారు, నూనె వేసి కాలుస్తారు. ఇదంతా తప్పు. ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు కదా. ఇక్కడ ఎవరిని కోస్తారు? యమలోకంలో ఏ శరీరం ఉంటుందని? స్థూల దేహం ఉంటుందా? ఎప్పుడైనా చూసారా? చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం మనము? కాల్ చేస్తున్నాం కదా, లేదా పాతి పెట్టేస్తున్నారు. శరీరాన్ని ఎవరు తీసుకెళ్తున్నారు? యమకింకర్ల. పురాణంలో కూడా యమకింకర్లు ఏం చేస్తారు? కథలు చెప్తారు కదా సినిమాలలో, శరీరాన్ని తీసుకెళ్ళినట్టుగా. శరీరాన్ని ఎవరు ముట్టుకోరు, అవి ఇక్కడే ఉంటాయి. అసలు యమకింకర్లు ఎవరు? యముడెవరు? పౌరాణికంగా రకరకాలు రాస్తారు. ఇదంతా కథలు అని చెప్పిన. చివరికి గోపతి గారి వాళ్ళ గురువారు ఏమన్నారు? ఇవి కథలు. కథలే కదా, ఏముండదు. మనం ఒక వాహనం ఎక్కి మరొక వాహనం ఎక్కినట్టే. రైలు ఎక్కుతాం, దిగుతాం, బస్ ఎక్కుతాం, దిగుతాం, ఆటో ఎక్కుతాం, దిగుతాం, ఇంటికి వెళ్తాం. ఆ ఎక్కింది ఎవరు, దిగింది ఎవరు? ఎన్నో వాహనాలు మారినాయి కదా. ఇంటికి చేరుకునే లోపల ఎన్ని వాహనాలు ఎక్కినాం. అమెరికా నుంచి వస్తారు, ఫ్లైట్లో వస్తారు, దిగుతారు, వేరే ఊరికి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కుతారు, అక్కడ దిగుతారు, అక్కడ కారు ఎక్కుతారు, అక్కడ దిగుతారు, ఇంటికి వెళ్తారు. ఇన్ని వాహనాలు మార్చినారు కదా ఇంటికి చేరుకునే లోపల. అలాగే మనం మోక్షం చేరుకునే లోపల ఎన్నో వాహనాలు, అంటే ఎన్నో శరీరాలు మారుస్తాం. మన కర్మలను బట్టి, మన ప్రయత్నం బట్టి, మన పురుషార్థను బట్టి, మన యోగ్యతను బట్టి శరీరాలు మారుతాయి. భగవంతుడు అలా అవకాశం ఇస్తాడు అనమాట. ఇది అర్థం కావాలి. అందుకే ఆత్మ స్పష్టం చేయడానికి నిజానికి చెప్పడం అయిపోయింది. వాసన జీర్ణాన్ని కానీ, ఈ ఆత్మ నిత్యమని, అవినాశని, అజమని, అవ్యయమని ఈ ముందు శ్లోకాలు చెప్పడం అయిపోయింది. నిజానికి నా జాయతే మ్రియతే అని చెప్పేసి, అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమనే శరీరాన్ని, ఇవన్నీ చెప్పడం అయిపోయింది. కానీ ఇంకా స్పష్టంగా చెప్పాలి కదా. మరి అస్త్రశాస్త్రాలు ఏం చేస్తాయి? ఈ అగ్ని ఏం చేస్తుంది? నీరేం చేస్తుంది? గాలి ఏం చేస్తుంది? అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ శ్లోకం అందరికి పరిచయమైన శ్లోకమే. నయనం ఛిన్నంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. మారుతం అంటే గాలి, శోషిస్తుంది అంటే ఎండిపోజేయడం, ఆప అంటే నీరు, క్లేదయంతి అంటే తడపడం. తడపదు, నానబెట్టడం కష్టం, నానబెట్టలేదు. మీరు ఎన్నేళ్ళు నానబెట్టినా ఆత్మ నానదు, అగ్ని ఏం చేయదు, అస్త్రశాస్త్రాలు ఏం చేయవు, గాలి కూడా ఏం చేయదు. ఎవరేం చేయగలరు? ఇప్పుడు చెప్పండి, భయం వేస్తుందా? మీ స్వరూపం అర్థమైతే, నేను ఆత్మను, నన్ను ఎవరు ఏం చేయజాలరు అని మీకు స్పష్టంగా తెలిస్తే భయం వస్తుందా? ఇంత అర్థమైన చాలు ఈ 3-4 శ్లోకాలు. లేదండి, భయం లేదు. భయం వేయట్లేదు స్వామి. నేను నిత్యము, నేను అజము, నేను అవ్యయము, నేను అవినాశిని, నేను శాశ్వతము, నేను పురాణము. ఇంత అర్థమే చాలు. నా జాయతే మ్రియతే వా కదాచిత్. ఆత్మ పుట్టదు, చావదు. అంటే నేను పుట్టను, చావను, నేను శరీరం కాదు. రాత్రి పడుకుంటప్పుడు జపం చేసుకోండి, నేను ఈ శరీరం కాదు, నన్ను ఎవరేం చేయజాలరు. ఈ అస్త్రశస్త్రాలు, ఏ గాలి, ఏ నీరు, ఈ అగ్ని, ఏ యముడు గాని, ఏ యమకింకరులు గాని నన్ను ఏం చేయజాలరు. ఎందుకంటే శరీరం లేదు కాబట్టి ఏం చేయలేరు. ఆత్మ కనిపించదు. ఆత్మ సూక్ష్మం, నిరాకారం, నిర్వికారం. ఆత్మ కనిపించదు. భయం వేస్తుందా ఇప్పుడు? మీ తత్వం మీకు అర్థమైతే, మీ స్వరూపం మీకు అర్థమైతే, అర్థమవుతుందా?
ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది. మరణం చింతన చేసుకోండి, ధ్యానం చేసుకోండి ఈ శ్లోకాల ఆధారంగా. ఒక మాట అనుకోండి, నేను శాశ్వతం, నేను నిత్యం. ఇది కొన్ని పదాలు వచ్చినాయి కదా. నేను అజం, నేను పుట్టను, నాకు పుట్టుక లేదు, నేను పుట్టను చావను. ఎన్నెన్నో మంత్రాలు కాదు, కంఠస్థం కాదు, ఉపన్యాసం ఇవ్వడం కాదు. ఈ తత్వం అర్థమయ్యి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. అసలు మేము తిడుతున్నారంటారు కదా, ఆరోపణలు అంటారు కదా, ఎవరిని తిడుతున్నారు చెప్పండి? తిట్లు నిందలు పడ్డవాళ్ళు ఉన్నారు కదా, తిట్లు తిన్నారు కదా, అందరు కూడా తిట్లు తిన్నారా లేదా? తిన్నా గురించి అక్షంత పడ్డా గురించి. తిట్లు తినని వారు ఎవరు లేదు కదా, నేను కూడా తిన్నాను. అయితే తిట్టిన వారు ఎవరిని తిట్టారు? తిట్టేవారు ఎవరిని తిడతారు చెప్పండి? ఎవరిని తిడుతున్నారు? కొద్దిగా సూక్ష్మంగా ఆలోచించండి. సరే, శరీరంలో ఉన్న చేతనత్వాన్ని తిడుతున్నారు. శరీరాన్ని ఏం తిడతారు? దేన్ని తిడుతున్నారు? శరీరంలో ఉన్నటువంటి ఆ చేతనత్వాన్ని కదా తిట్టేది. కాకపోతే కనపడేది శరీరమేనే. దేంతో తిడుతున్నారు? దేంతో తిడుతున్నారు? దేంతో తిడుతున్నారు అంటే ఇంకొక ఆత్మ. నోటితో నోటితో తిడుతున్నారు. అది శరీరంలో భాగం. మీరు దేంతో వింటున్నారు? శరీరంలో భాగాలతో తింటున్నాం. వినడం దేంతో వింటున్నారు? అది కూడా జడమే. వింటున్నాం. చెవితో వింటున్నారు. ఆ చెవి ఏమిటి? జడము. నోరు జడమే. మరి ఎవరెవరిని తిట్టారు ఇప్పుడు? నోరు తిట్టింది, విన్నది ఎవరు? చెవి విన్నది. జడం జడం తిట్టింది. అసలు మీకు శరీరమే లేకపోతే మీరు నిరాకారం అనుకోండి. అప్పుడు ప్రస్తుతం శరీరం ఉంది కదా. సరే, మీరు ఉన్నారు, నేను మనసులో తిట్టుకుంటున్నాను, మీకేం వినిపించలేదు. ఇప్పుడు ఏమైంది? ఏమైనా అయిందా? తెలియదు కదా. మరి నేను నిజామాబాద్ నుండి తిడుతున్నానమ్మా, నాకు వినపడలేదుగా. మీకేమైంది? ఇప్పుడు ఏమైనా అవుతుందా? మార్పులు చేర్పులు జరుగుతున్నాయా? తిట్టుకుంటాను మిమ్మల్ని, చాలా తిట్టుకుంటున్నాను నేను. ఏం జరగవు. ఇప్పుడు ఏం అర్థం అవుతుంది? నేను తిట్టుకున్నా మీకేం అవ్వట్లేదు కదా. కాదు. ఎందుకు అవ్వట్లేదు? అది వినలేదు కాబట్టి. మీరు వినలేదు కాబట్టి. అవును, ఇంతే కదా. మరి అనేది ఏమిటి? అనేది ఏమిటి? వినేది ఏమిటి? అసలు వింటున్నది ఎవరు? అంటున్నది ఎవరు? అంటున్నారు. మీరు శరీరంలో ఉన్నప్పుడు అంటున్నారు కదా. మీరు శరీరంలో ఉన్నప్పుడు అంటున్నారు. శరీరం లేకపోతే ఇంకేమంటారు అసలు? ఒక శవాన్ని తిట్టండి, ఏమండదు. ఒక శవం మరొక శవాన్ని తిడుతుందా? ఒక శవం మరొక శవాన్ని తిడుతుందా? తిట్టదు. అది తిట్టదు, ఇది వినదు. శవాన్ని తిట్టిన శవం ఏడుస్తుందా, బాధపడుతుందా? మనం తీసుకుంటున్నాం కాబట్టి, మనం వింటున్నాం కాబట్టి, మనం అనుకుంటున్నాం కాబట్టి, దాన్ని స్వీకరిస్తున్నాం. మనం స్వీకరిస్తున్నాం, మనం పట్టుకుంటున్నాం కాబట్టి. మీరు ఆ నిందలను, ఆ తిట్లను, అవమానాలను మీరు తీసుకోకపోతే, మీరు వినపోతే, మీరు పట్టుకోకపోతే, స్పందిస్తున్నాం. ఎవరైనా మీకు పాము తెచ్చిస్తే తీసుకుంటారా పట్టుకోమని? నిర్మలమ్మ గారు పామును పట్టుకొని అని ఇస్తే, ఒక విషం పాముని తీసుకుంటారా? పట్టుకుంటారా? వీటెందుకు పట్టుకుంటున్నారు? తిట్లను, అవమానాలను. అది కలుస్తుందని భయం. మరి అవమానాలు, తిట్లు, ఆరోపణలు రియాక్ట్ అవుతుంది. అవి పాములే. మీరు ఎందుకు పట్టుకుంటున్నారు? ఆ పాముని తీసుకోవట్లేదు, పట్టుకోవట్లేదు కదా. మీరు పాముని పట్టుకోరు, కానీ తిట్లను పట్టుకుంటారా? వివేకం లేక, బుద్ధి లేక చెప్పండి. ఇప్పుడు అర్థమవుతుందా? మనకు బుద్ధి లేక పట్టుకుంటున్నాము అనండి. బుద్ధి లేక వింటున్నాము అనండి. బుద్ధి లేక వింటున్నాము, బుద్ధి లేక పట్టుకుంటున్నాము. అది పాము తెలియట్లేదు మీకు. తిట్లు, నిందలు, ఆరోపణలు పాములు, తేళ్ళు. పట్టుకోకండి, వినకండి, చూడకండి. సరేనా? నేను ఆత్మను, నాకు ఆకారం లేదు,
నా అండదండ ఎవరు? అండపిండ బ్రహ్మాండ నాయకుడు. ఆత్మలకు అండదండ ఎవరు? అసలు ఆత్మలకు ఆధారం ఏంటి? శరీరాలు కావు నిజానికి. అంటే వ్యవహారం కొరకే గాని నిజంగా ఆత్మకు ఆధారం ఎవరు? ఏ ఆత్మకైనా, నీకైనా, నాకైనా పరమాత్మే. అంటున్నారు ఆయన్ని. సర్వాధారుడు, మనం అంటాం కదా, సర్వాధారుడు, సర్వాధారుడు, విశ్వాధారుడు పరమాత్మయే. ఆత్మలకు ఆధారం అండపిండ బ్రహ్మాండ నాయకుడి ఆధారం. అనండి ఒకసారి, నా అండదండ అండపిండ బ్రహ్మాండ నాయకుడు. బ్రహ్మాండ నాయకుడు. డౌట్ ఉంది కానీ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. డౌట్ ఉంది ఎవరికైనా? లేదు. డౌట్ ఉంటే చెప్పండి. డౌట్ లేకుండా చేసుకోండి, అసలు మీరు భయపడరు. డౌట్ ఏం లేదండి. ముందున్నప్పుడు డౌట్ లేదు గురించి, తర్వాత అన్ని డౌట్లే. కొందరికి డౌట్లు ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు. ఎప్పుడైతే మీకు భయం వేస్తుందో అంటే ఈ మాట మీకు నమ్మకం లేదనమాట. అండపిండ బ్రహ్మాండ నాయకుడే నా అండదండ, ఇది తెలియదు మీకు, అందుకే భయపడతారు, అందుకే ఏడుస్తారు. అసలు ఏడవద్దు, భయపడవద్దు. తిట్లు వస్తాయి, తీసుకోకండి. పాములు తేళ్ళు ఎందుకు తీసుకుంటారు? పట్టుకోకండి. తర్వాత శ్లోకం చూడండి, 15వ శ్లోకం. అవ్యక్తో అంటే అవ్యక్త, అవ్యక్తో అయం, అవ్యక్త అయం అచింత్య, అయం అవికార్య, అయం ఉచ్యతే. సంధి విచ్ఛేదం చేస్తే అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. అవ్యక్త అయం అచింత్య, అయం అవికార్య, అయం ఉచ్యతే. తస్మాత్ ఏవం విదిత్వా ఏనం నా అనుశోచితం అర్హసి. ఇది శ్లోకం, 15వ శ్లోకం. ఇందులో తెలుగు అర్థం చెప్పండి ఎవరైనా. అయం ఈ ఆత్మ, అవ్యక్త ఇంద్రియములతో తెలియబడదు. అయం ఆత్మ అచింత్య విచారగమ్యమును కాదు. అయం ఇది అవికార్య వికారము లేనిదిగా ఉచ్యతే చెప్పబడును. తస్మాత్ కావు ఏన కావున, అది కావున కావు కాదు, కావున 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 నా పడదు. నా రాసుకోండి, రాసుకున్నాను. కావున ఏనం ఈ ఆత్మను ఏవం విదిత్వా ఇట్లు తెలుసుకొని అనుశోచితం దుఃఖించుటకు నా అర్హసి తగవు. తాత్పర్యం. మరియు ఈ జీవాత్మ నేత్రాది ఇంద్రియములకు తెలియదగినది కాదు. ఇది అతీంద్రియము, అత్యంత సూక్ష్మము. కావున ఇంద్రియగ్రాహ్యమైన వస్తువుల మనసుతో ఎట్లు స్మరింతుమో జీవాత్మ అట్లు స్మరింపజాలము, చింతన చేయజాలము. ఇది వికారములకు లోనగుది కాదు. అవయవ సంయోగముచే నేర్పడు వస్తువులే వికారములకు లోనగును. జీవాత్మ నిరయవ పదార్థము, దేహము వంటిది కాదు. అందువలన అర్జున, జీవాత్మ యొక్క వాస్తవ స్థితిని గుర్తించినచో ఇట్లు శోకింపవు. నీవు శోకింపదగిన వాడవు కావు. మీరు కూడా శోకింపదగిన వారు కారు, మీరు కూడా ఏడవద్దు. కృష్ణ ఏమంటున్నాడు? నీవు శోకింపదగిన వాడు కావు. మరి మీరు మేము శోకింప. మీరు ఏడవచ్చా? ఏడవద్దు. ఈ మాట నా మాట కాదు, కృష్ణుడు అంటున్నాడు, ఏడవకు. జీవాత్మ యొక్క వాస్తవ స్థితిని గుర్తించవచ్చు, ఇట్లు శోకింపవు. జీవాత్మ యొక్క స్థితి మీకు కూడా అర్థమైతే మీరు ఏడవరు, మీరు భయపడరు. ఎందుకంటే జీవాత్మ ఈ నేత్రాలతో, ఈ చెవులతో, ఈ ఏది ఇంద్రియాలు ఉన్నాయో వీటితో తెలియబడదు. జీవాత్మను కానీ పరమాత్మను కానీ మూల ప్రకృతిని కానీ కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, నోటితో మాత్రం చెప్పలేము, వ్యక్తం చేయలేము, ముక్కుతో వాసన చూసి తెలుసుకోలేము, ముట్టి తాకి స్పర్శించి కూడా తెలుసుకోలేము, ఏ రకంగా తెలుసుకోలేము. అంత సూక్ష్మం అది. ఎందుకంటే అందులో అంగాలు ఏమి లేవు, అందులో వికారాలు ఏమి ఉండవు. ఎంత విషయం వింతంటే మనస్సుతో కూడా స్మరింపజాలము జీవాత్మను. ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేసి మనస్సుతో కూడా తెలుసుకోలేము, అంత సూక్ష్మం అది. అంటే మనస్సు కూడా ఇంద్రియమే కదా, ఇంద్రియాతీతం అన్నారు, అతీంద్రియం అన్నారు. జీవాత్మ అతీంద్రియము కాబట్టి మనస్సు ఇంద్రియం కాబట్టి మనస్సు ద్వారా కూడా తెలుసుకోలేము.
మనసు కర్మేంద్రియము, జ్ఞానేంద్రియం 2 రకాలుగా పనిచేస్తుంది. ఆత్మలో ఎటువంటి వికారాలు ఉండవు. పెరగడం, తరగడం కానీ, కుళ్ళిపోవడం కానీ అటువంటి ఏమి ఉండవు. అవయవ సంయోగము చేయబడు వస్తువులే వికారములకు లోనవుతాయి. అంటే అవయవాలు అంటే అంగాలు, కణాలు, కొన్ని పార్ట్స్ కలిస్తేనే ఒక కారు కానీ, ఒక యంత్రం కానీ, ఇల్లు కానీ, కొన్ని ఇటుకలు కలిస్తేనే ఇల్లు అవుతుంది, గోడలు అవుతాయి. అలా ఏ ఇటుకలు లేవు, ఏ కణాలు లేవు, ఏ భాగాలు లేవు, ఏముండవు ఆత్మ తయారవడానికి. సంయోగం లేదు కాబట్టి జీవాత్మ నిరవయవ పదార్థము. జీవాత్మ పదార్థమే కానీ అవయవాలు ఉండవు, అంగాలు ఉండవు, కణాలు ఉండవు, ఏ భాగాలు ఉండవు అటువంటిది. అందుకే నీకు అర్థం కావడం లేదు అర్జున. అనుకుంటున్నావు అవయవాలు అనుకుంటున్నావు, ఆత్మ పోత అనుకుంటున్నావు. ఆత్మ యొక్క దాని యొక్క స్వరూపం సరిగ్గా అర్థమైతే, నీకు ఆ స్థితిని నువ్వు గుర్తిస్తే నీకు ఏడుపు రాదు, శోకం ఉండదు, ఏడవలసినటువంటి అవసరం నీకు లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? అర్థం కాక ఏడుస్తున్నావు కదా. ఎందుకు భయపడుతున్నాం? అర్థం కాక భయపడుతున్నాం. దారి దొరక్క, ఉపాయం తట్టక, ఏం చేయాలో అర్థం కాక, పరిష్కారం కాక, సమాధానం దొరకక ఏడుస్తాం. అదే సమాధానం దొరికితే, ఉపాయం తడితే, ఏం చేయాలో తెలిస్తే, దారి తెలిస్తే భయం ఉండదు కదా. దారి తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏ సమస్యకు ఏ పరిష్కారం తెలుసు, ఏ రోగానికి ఏ మందో తెలుసు, ఆ రోగానికి కారణం ఏమిటో తెలుసు, ఏం చేయాలో తెలుసు. డాక్టర్లు అవసరం అప్పుడు? మీ రోగాలకు మీకు తెలుసు కదా, మీ రోగాల కారణం తెలుసు, ఉపాయం తెలుసు, ఔషధం తెలుసు. డాక్టర్ అవసరమా? అవసరం ఉందా? ఉండదు. కాబట్టి తెలుసుకోవాలి, తెలుసుకోవడం అవసరం కదా. తెలుసుకుంటారా ఏడుస్తారా? చెప్పండి, తెలుసుకుంటారా ఏడుస్తారా? తెలుసుకుంటాం గురువు. తెలుసుకుంటాం గురూజీ. ఏడవద్దు. తర్వాత శ్లోకం చూడండి. అథ చ ఏనం, అథ చైనం, అథ చ ఏనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాభావో నా ఏవం శోచితుమర్హసి. ఇది కూడా అటువంటి శ్లోకమే. నాను శోచితుమర్హసి, ఇది నా ఏవం శోచితుమర్హసి. నువ్వు మళ్ళీ శోకింపదగిన వాడి కావు. ఇందులో కూడా అర్థం చెప్పండి. అర్థం మహాబాహో అర్జున అథ చ ఏనం, మరియు ఈ ఆత్మ ఒకవేళ నిత్యజాతము వా నిత్యం మృతం మన్యసే, నిత్యం ఉత్పన్నం అగునదిగానో లేక నిత్యము మరణించినట్టుగానో ఎంచిదివేని, తథా అఫి అట్లయినను త్వం నీవు ఏవం శోచితం ఇట్లు దుఃఖించుటకు నా అర్హసి తగవు. జన్మ మరణములు అనివార్యములు కావున శోకింప పని లేదని భావము. తాత్పర్యం: దీర్ఘ బాహువులు గల ఓ అర్జున, పైన వివరించినట్లు జీవాత్మ నిత్యమని ఎంచక అది పుట్టి చచ్చినదిగా ఎంచిదివేని, అప్పుడునూ నీవు శోకింప పని లేదు. జన్మ మరణములు జీవాత్మకు నీ మతమున అనివార్యమౌటం చేసి చింతించి ప్రయోజనమేమి? నీవు శోకించి యుద్ధము మారినంత మాత్రమున భీష్మ ద్రోణాదులు మరణము నందకొండరు కదా. ఓం నమస్తే. యుద్ధం చేయడం మానేస్తే సరే, నువ్వు యుద్ధం చేయవు, నీకు ఏడుపు వచ్చేసింది, భయం కలిగింది, విషాదం వచ్చింది కదా, నువ్వు యుద్ధం చేయడం మానేస్తావు. అయితే ఈ భీష్ముడు, ద్రోణాదులు వీళ్ళందరూ ఉంటారా? మరణించకుండా ఉంటారా? నువ్వు వదిలేస్తున్నావు. ఒకవేళ నేను వదిలేసినప్పటికీ కూడా భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ ఉంటారా? తర్వాత ఉంటారు? ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఇక్కడ ఒక శబ్దం మహాబాహు ఎందుకన్నారు చెప్పండి ఎవరైనా? మహాబాహు, దీర్ఘ బాహువులు కదా అర్జున. దీని అర్థం ఏంటి? అంటే మహా అంటే గొప్ప ఛాత్రబలం కలిగినటువంటి ఓ అర్జున అని. మహాబాహు, బాహువులు బల పరాక్రమాలకు గుర్తు, బలానికి పరాక్రమాలకు గుర్తు బాహువులు. భుజబలం అంటాం కదా, భుజబలం. బాహుభ్యామి శోబలం అంటాం. అంటే బల పరాక్రమాలకు గుర్తు. అంటే నీకు ఎంతో బలం ఉంది, ఎంతో పరాక్రమం ఉంది, క్షత్రుడివి, ఎన్నో యుద్ధాలు గెలిచినావు, ఎందరో ఓడించినావు. మహాబాహు నీవు ఎందుకు భయపడుతున్నావు? ఒకవేళ ఆత్మ, సరే నువ్వు అన్నట్టే ఆత్మ
నిత్యం కాదనుకుందాం. అది ఎప్పుడు పుడుతుంది అనుకుందాం. నిత్యజాతం నిత్యమృతం, ఎప్పుడు పుడుతుంది ఎప్పుడు పోతుంది, మరణిస్తుంది. ఆత్మ ఎప్పుడు పుడుతుంది ఎప్పుడు మరణిస్తుంది, నిత్యం పుడుతుంది నిత్యం మరణిస్తుంది అనుకుందాం. అది తప్పదు కదా మరి. నిత్యం పుడుతుంది అంటున్నాం, నిత్యం మరణిస్తుంది అనుకున్నాం. ఆత్మ పుట్టుక లేదు చావలేదు అనుకుంటాం కదా, అది వాస్తవం. కానీ ఒకవేళ అనుకుంటే ఆత్మ పుడుతుంది చనిపోతుంది అనుకుంటే కూడా తప్పదు కదా మరి. ఆత్మ పుడుతుంది చనిపోతుంది తప్పదు కదా. ఇంకా పాపం ఎక్కడ ఉంది? ఎందుకు శోకిస్తావు, ఎందుకు ఏడుస్తావు? తప్పదు. ఒకవేళ ద్రోణాచార్యుడు, భీష్ముడు, మిగతా వారందరూ కూడా ఇటువైపు అటువైపు అందరు కూడా వారు అందరు ఆత్మలు అనుకుందాం, శరీరభావన లేదు, ఆత్మలే పుడతాయి చనిపోతాయి అనుకుంటే కూడా ఇంకా నష్టం ఏముంది? అప్పుడు కూడా ఏడవలసిన అవసరం లేదు కదా. పుట్టినది గిట్టక మానదు, ఉత్పన్నమైన తర్వాత తప్పకుండా నాశనం అవుతుంది, పోతుంది. వచ్చింది పోతుంది, వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం తప్పదు, గుర్తుంచుకోండి. వచ్చామా పోయామా ఇవి రెండు ఉంటాయి. వచ్చిన వారు పోక తప్పదు. మన ఇంటికి బంధువులు వస్తారు, ఉంటారా? పోతారు, అక్కడే ఉంటారా బంధువులు, అతిథులు? వచ్చిన వారు పోక తప్పదు కదా. వచ్చిన వారు పోక తప్పదు, పోయిన వారు రాక తప్పదు. అదే అర్థంతో తర్వాత శ్లోకం ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్య అర్థే నా త్వం శోచితం. అది ఇక్కడ కూడా అర్థం వల్లదే శోచితం అర్హసి. ఇక్కడ కూడా ఏడవలసిన అవసరం లేదు. తర్వాత శ్లోకంలో కూడా తత్ర కా పరిదేవన, ఎందుకు ఏడుస్తావు, ఎందుకు పరిదేవన, ఎందుకు శోకమేలా అంటే పరిదేవన అంటే శోకం ఎందుకు? ఈ శ్లోకాల్లో గమనించండి, 15, 16, 17, 18 3 శ్లోకాల్లో ఎందుకు ఏడుస్తావు, ఏడవకండి. ఈ శ్లోకం రేపు చెప్పుకుందాం, వీలైతే ఏమంటే తర్వాత చూసుకుందాం. జాతస్య హి ధ్రువ మృత్యు, పుట్టినవాడు ధ్రువం అంటే స్థిరం, తప్పదు. పుట్టిన తర్వాత పోక తప్పదు. ఒకవేళ ఆత్మ పుట్టుతుంది అనుకుంటే కూడా పుట్టింది కాబట్టి పోక తప్పదు. ఆత్మకు మరణం లేదు. కానీ ఒకవేళ నువ్వు అనుకుంటే, అర్థం కాక, జ్ఞానం లేక, భ్రమలు ఉండి అనుకుంటే కూడా ఆత్మ పుడితే పోతుంది కదా. ఏడిపోయిందుకు ఇంకా? అది ధ్రువం కదా, అది స్థిరం, తప్పదు. మనకు కూడా తప్పదు. మనం వచ్చామా లేదా? వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చాం కదా. మరి వచ్చిన వారు పోక తప్పదు. ఇక్కడే ఉంటాం అనుకుంటే ఉండలేరు, ఎవరు లేని తరకు ఎవరు లేరు. ఏ రాజు గాని, ఏ యోగి గాని, ఏ ఋషి మహర్షి గాని, ఏ వీరుడు, ఏ శూరుడు, ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు, ఏ రాక్షసుడు, ఏ మహాత్ముడు ఎవరు లేరు. వచ్చిన వారు పోయారు. ఇది రాకపోకల మేళం. ఇది ఈ భూమి రాకపోకల రంగం, ఇది నాటక రంగం. మీ పాత్ర మీరు పోషించుకొని వెళ్ళడమే. మీదే పాత్ర చూసుకోండి. మీ పాత్ర ఏమిటి? మీ పాత్రత ఏమిటి? పాత్రత అంటే కెపాసిటీ, మీ యోగ్యత. మీ పాత్ర ఏమిటి? మీ పాత్రత ఏమిటి? మీ డైలాగులు ఏమిటి? మీ డైలాగులు మీరు చెప్పుకొని పోండి. మీ పాత్రకు సంబంధించిన డైలాగులు. మంది డైలాగ్ చెప్పకండి, వేరే పాత్ర డైలాగులు చెప్పకండి. సంభాషణలు. మనం ఏం చేస్తున్నాం? మన పాత్రకు సంబంధించిన పని చేయకుండా, మన యాక్షన్ మనం చేయకుండా, మన డైలాగ్ మనం చెప్పకుండా వేరే పాత్రకు సంబంధించిన యాక్షన్ చేస్తున్నాం. గమనిస్తున్నారా? టీచర్ లాగా ఉంటే బాగుంటుంది కదా, స్టూడెంట్ లాగా ఉండాలి కదా. అమ్మ పాత్ర అమ్మ, నాన్న పాత్ర నాన్న, సంతానం పాత్ర సంతానం, భార్య పాత్ర భార్య, భర్త పాత్ర భర్త చేసుకుంటుంటే సమస్యలు ఉంటాయా? ఒకరి పాత్ర మరొకరి పాత్ర పోషిస్తున్నారు. మన పాత్ర మనం పోషించుకోవాలి కదా. ఇది నాటక రంగం కదా. జగన్నాటక సూత్రధారి ఉన్నాడు, నడిపించేవాడు. వాడు చెప్పినట్టు వినాలి, మనం నచ్చినట్టు ఉండకూడదు. పరమాత్మకు మెచ్చినట్టు ఉండండి, అప్పుడు చూసుకోండి. మీ పాత్ర మీరు చూసుకోండి, అప్పుడు చూసుకోండి. మీ పాత్ర ఏమిటో అర్థమైందా? ఎవరి పాత్ర ఏమిటో అర్థమైందా? రాత్రి పడుకొని ఆలోచించండి, పరమాత్మకు చెప్పుకోండి. నా పాత్ర ఏమిటి? నా డైలాగులు ఏమిటి? నా నటన ఏమిటి?
పాత్రలు ఎప్పుడు రావాలి? నాటకంలో, డ్రామాలో పాత్రలు వస్తాయి కదా, అసందర్భంగా రాకూడదు, సందర్భాన్ని బట్టి రావాలి పాత్ర. తెలుస్తుందా పాత్రలు మీకు? తెలిసిందా? పాత్ర అర్థమవుతుందా? తెలుస్తుంది గురు. మీ పాత్ర తెలిసిందా? ఏ పాత్ర మీ పాత్ర? వేరే పాత్రలు పోషిస్తున్నారా? వేరే మనిషి పాత్ర మనిషిలాగానే జీవించాలి. వేరే కాదు పాత్ర మనుషులే కాదమ్మా, మనుషులు కాదు. మీకు డ్యూటీలు ఉంటాయి కొన్ని, ఎవరి డ్యూటీ వారు చూసుకోవాలి. మీ అవునా? పాత్ర అంటే మీ డ్యూటీ చూసుకోవాలి. మీకు భగవంతుడు ఇచ్చిన డ్యూటీ ఏమిటి? మీరు చేస్తున్నది ఏమిటి? మీకు ఇచ్చిన పాత్ర, మీకు పాత్ర ఇచ్చారు, ఈ పాత్ర పోషించాలి, మీరు ఆ పాత్ర పోషించి వెళ్ళిపోవాలి అంతే. డైరెక్ట్ చెప్పినట్టు దర్శకుడు ఉంటాడు కదా ఆ, నాటకానికి, దర్శకుడు చెప్పినట్టు ఇవ్వాలి యాక్షన్. గురూజీ. మరి నటుల ఇష్టం కాదు, యాక్టర్ల ఇష్టం కాదు కదా. అవును అంతే గురుజీ. డైరెక్ట్ చెప్పి డైరెక్టర్ ఉన్నాడు, పెద్ద డైరెక్టర్, పర్మనెంట్ డైరెక్టర్, గురుజీ జగన్ నాటక సూత్రధారి. పరమాత్మ జగన్నాటక సూత్రధారి గాని పరమాత్మ కంటే జగన్నాటక సూత్రధారులం అయిపోయామండి అసలు. భగవంతుడు పరమాత్మ నటుడైపోయాడు ఇప్పుడు. పరమాత్మ నటుడైపోయాడు, మనమే డైరెక్టర్లం అయిపోయాం. మీరన్నట్టు పడుకునేటాడు నా పాత్ర ఏంటి, నా డైలాగులు ఏంటి అవి అంటే అలా అడుగుతుంటాము. మరి నా పాత్ర నేనే చేస్తాను, మన భగవంతుడికి చెప్పుకుంటాం మళ్ళీ. పాత్ర పోషించేవారు డైలాగులు కంఠస్థం చేసుకోవాలి, చెప్పాలి కదా, డైలాగ్ చెప్పుకోవాలి కదా, మరి ఆ పద్యాల పాటలు పాడుకోవాలి కదా. చూసుకోండి ఒకసారి, రాత్రి అనుకోండి, నా పాత్ర ఏమిటి, నా డ్యూటీ ఏమిటి, నా డైలాగులు ఏమిటి, అది ఏ నాటకము చూసుకోండి. ఆత్మ నిరీక్షణ కింద వస్తుంది. చూసుకోండి ఎవరి పాత్ర పోషిస్తున్నారు. మీకు ఇచ్చిన పాత్ర పోషిస్తున్నారు, మంది పాత్ర పోషిస్తున్నారు. నాకు ఇచ్చిన పాత్ర పోషించాలి. జాగ్రత్త. తప్పదు, పోక తప్పదు. వచ్చిన తర్వాత పోక తప్పదు. వచ్చామా వెళ్ళాల్సిందే. యాత్రకు వచ్చాము, యాత్ర చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నాము. ఇంకా యాత్ర చేయడం కూడా యాత్ర చేసుకోండి, కానీ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిందే. మీ ఇంటికి మీరు వెళ్ళాల్సిందే. గురుజీ నాకు డౌట్ గురుజీ, చెప్పండి. మీరు అన్నట్టు మంచం మీద పడుకున్నప్పుడు నేను అజరుణ్ణి, నేను అమరుణ్ణి, నేను అవ్యక్తుని, నేను భైరతుణ్ణి, అది ఏదని చెప్పుకుంటా ఒక చేమ కరిసింది అనుకోండి. అప్పుడు వెంటనే అప్పుడు నేను బైరైతుని అనుకోని మరి ధైర్యం ఉండకపోవడం అనేది అది అజ్ఞానమా లేకపోతే ఏంటి అర్థం కాదు. శరీరం నొప్పి వచ్చిందంటే సాధన లేక. సాధన అవసరం ఉంది, చాలా అభ్యాసం చేసుకోవాలండి. అదే పాత్ర పోషించాలంటే కూడా రిహార్సల్ చేస్తారు కదా, ప్రాక్టీస్ చేసుకుంటారు కదా. పాటలు పాడాలన్నా, పద్యాలు పాడాలన్నా, డైలాగ్ చెప్పాలన్నా ప్రాక్టీస్ కావాలి కదా. సాధన లోపమే. నాట్యం చేయాలన్నా, సంగీతం పాడాలన్నా అభ్యాసం ఉండాలి కదా. అన్నిటికీ అభ్యాసం, ఎన్నో విషయాలు అభ్యాసం చేస్తున్నాం కానీ ఇక్కడ అభ్యాసం చేయట్లేదు. ఈ విషయంలో అన్ని విషయాలు అభ్యాసం చేస్తాం, రైటింగ్ లో, చదవడంలో, అక్కడ ఇక్కడ డ్రైవింగ్, ఎన్నో రకాల అభ్యాసం చేస్తాం నేర్చుకోవడానికి. ఇది నేర్చుకోవట్లేకపోతున్నాం. మోక్షం పోవడం ఎలా? ట్రైనింగ్ సెంటర్ ఉంది ఎక్కడైనా? ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు మీరే ఇస్తున్నారు. ట్రైనింగ్ సెంటర్ రండి, ట్రైనింగ్ మర్చిపోతాను గురించి. ఆన్లైన్ క్లాసులో ట్రైనింగ్ మోక్షానికి వెళ్ళే మార్గం చూపిస్తున్నారు. నో ఫీ లేకుండా ఆన్లైన్ కోచింగ్ సెంటర్. శరీరానికి కావాల్సిన పుస్తకాలు కావాలి కానీ ఆత్మకి ఉచితంగా చెప్తామంటే ఎవరు రావడం లేదు. ఉచిత భోజనం కదా. మేము ఆ ఊరికి, మీ ఊరికి రాము. అంతే. ఎందుకు రావాలి మీ ఊరికి? అదనమాట. మీకు నచ్చిన ఊరికి మీరు వెళ్తున్నారు, మాకు ఆ ఊరు నచ్చదు, మేము రాము. అది అంటే అందరూ మన ఊరికి రారు కదా. కానీ వింత ఏంటంటే మన అందరి ఊరు ఒకటే. ఇది బాగా అర్థం చేసుకోండి. అన్ని ఆత్మల యొక్క ఊరు. ఏ ఊరు? పరమూరు. పరమ ఊరు. పరమూరు ఎక్కడ ఉంది? అది పరంధామం. పరమాత్మలో ఉంది. మన అందరి ఊరు ఎక్కడ? పరమ ఊరు, పరమాత్మ. వస్తారా? మన ఇంటికి వెళ్దాం, మన ఊరికి వెళ్దాం. అంతా యాత్ర అవుతుంది కదా, వెళ్దాం గురించి.
మన పర్మనెంట్ ఊరున్నది, అందరి ఊరు. అవును. ఎవరెవరు వస్తున్నారు? టికెట్ కన్ఫర్మ్ అంతం గురించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోండి. రిజర్వేషన్ చేస్తున్నాం గురు. తొందరగా డ్యూటీ పూర్తి చేసుకోండి. మరి డ్యూటీ పూర్తి చేసుకుని యాత్రకు తయారవ్వండి. లగేజ్ చూసుకోండి, బ్యాగేజ్ చూసుకోండి. సిద్ధమా? ఏ లగేజ్ అవసరం లేదండి, రావడం సిద్ధమే. రండి, లగేజ్ అక్కడికి ఉండాలి. అవసరం లేదు కదా. ముందు టికెట్ కొనుక్కోండి. టికెట్ కన్ఫర్మ్ అయిందా చూసుకోండి. శుభం. ముగించేద్దామా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ప్రశ్నలు? ఓం. రేపు మధ్యాహ్నం 3:30కు ట్రైన్ విజయవాడ నుండి కేరళ వెళ్ళడానికి. సాయంత్రం వీలైతే ఈ భగవద్గీత రాశులు ఇక్కడ ఈ క్లాస్ ఉంటుంది, ఈ తరగతి ఉంటుంది. లేకపోతే రేపు ఉదయం లేదా మధ్యాహ్నం వరకు చూస్తాను. వీలైతే చెప్పే ప్రయత్నం చేస్తాను ట్రైన్లో కూడా. నాకేం అభ్యంతరం లేదు, కానీ అక్కడ పరిస్థితిని బట్టి క్లాస్ ఉంటుంది. సిద్ధంగా ఉండండి. ఒకవేళ క్లాస్ లేకపోతే నిరాశ చెందకండి, చెప్పిన విషయాలు మననం చేసుకోండి. సరేనా? శుభం. ముందుగా పరమపిత పరమాత్మకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. అలాగే పండిత గోపదేవ్ శాస్త్రి గారికి, వారి గురువు గారికి, ఆత్మానంద సరస్వతి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా మీ అందరూ కూడా పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం. నమస్తే గురూజీ. నమస్తే. నమస్తే గురుజీ.